జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేతలకు పరీక్షలు పెడుతుంటే ఓటర్లు మాత్రం తమ మనోగతాన్ని బయటికి వెల్లడించకుండా నేతలను టెన్షన్ గురి చేస్తున్నారు. ఇంతకీ జూబ్లీహిల్స్ ఓటర్లు ఎవరి వైపు? బస్తీ ప్రజలు బరిగీచి నిలిచేది ఎవరి వైపు? నేతల మాటలు హామీల సంగతి అటుంచితే ఈ ఉప ఎన్నిక సందర్భంగా ఇక్కడి ఓటర్లు ఏం చెప్పదలుచుకున్నారు తెలుసుకుందాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రెండు తెలుగు రాష్ట్రాల్లో హీట్ పుట్టిస్తుంది. అభ్యర్థులు హోరాహోరి ప్రచారం చేస్తున్నప్పటికీ కూడా ఓటర్లు తమ మనోగతాన్ని ఇప్పటివరకు కూడా బయటికి వెల్లడించడం లేదు. చాలా సైలెంట్ వేవ్ ఇక్కడ నడుస్తుందని చెప్పని అన్ని పార్టీలు కూడా చెప్తున్నాయి. బస్తీ ప్రజలు ఎవరి వైపు నిలవబోతున్నారు? బరిగీసి ఎవరి వైపు ఓట్లు వేయబోతున్నారు? అసలు జూబ్లీహిల్స్ ఓటర్ల మనోగతం ఏంటి? ఈ ఉప ఎన్నిక ద్వారా వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు? సో నాతో పాటు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కొంతమంది ఓటర్లు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సో మొత్తం మీద ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేటువంటిది ఒక సాధారణ ఉప ఎన్నికే, కానీ ఎందుకు ఈ స్థాయిలో ఇటు రెండు తెలుగు రాష్ట్రాలు ఎందుకు ఈ జూబ్లీహిల్స్ వైపు చూస్తున్నాయి? సో పార్టీలన్నీ కూడా ఒక్కొక్క పార్టీలు దాదాపుగా 100 మంది నాయకులను ఇక్కడ దింపారు. సో కాంగ్రెస్ పార్టీ అయితే ముఖ్యమంత్రి ప్రచారాన్ని చేస్తున్నారు. సో బీజేపీ చూస్తున్నారు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటుగా కేంద్ర మంత్రులంతా కూడా ఇక్కడ వచ్చి ప్రచారం చేస్తున్నారు. సో ఏమనిపిస్తుంది జూబ్లీహిల్స్లో ఈ వాతావరణాన్ని చూస్తుంటే మీకు? జూబ్లీహిల్స్ యాక్చువల్లీ చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అండి. ఈ ఏరియా కృష్ణకాంత్ పార్క్ ఏరియా గురించి మాట్లాడితే ఇట్స్ బ్యూటిఫుల్ ఏరియా, బట్ సరౌండెడ్ బై లాట్ ఆఫ్ ఫిల్త్. చుట్టూతో ఫిల్త్ తప్పించి ఏం లేదు. యాక్చువల్గా మీరు బయటికి వెళ్తే కాంపౌండ్ వాళ్ళు దాటి బయటికి వెళ్తే డంప్ యార్డ్ ట్రక్స్ అన్ని ఇక్కడే ఉంటాయి. ఈ పక్కన అపార్ట్మెంట్స్లో ఉన్నవాళ్ళు జీవితం నరకంగా జీవిస్తున్నారు. యాక్చువల్గా మా ఫిజికలీ ఐ లివ్ ఇన్ దిస్ సొసైటీ. సో అది మా పరిస్థితి. ఏ పార్టీలు వచ్చినా ఉన్న పరిస్థితి అది. గత ఫ్యూ ఇయర్స్ నుంచి ఇదే పరిస్థితిలో నడుస్తుంది. యాక్చువల్గా వీ ఓన్లీ ప్రే గాడ్, నాట్ ది పార్టీస్ టు హెల్ప్ అస్. అది మా పరిస్థితి. సో ఇక్కడ లోకలైట్స్గా మీ మెయిన్ డిమాండ్ పార్టీలకు ఓట్ల కోసం వచ్చే వాళ్ళకి ఇదే అంటారు? ఇదే, ఎవరికైనా అదేనండి నా రిక్వెస్ట్. అది వీఆర్ నాట్ ఆస్కింగ్ ఎనీథింగ్ ఎల్స్. మా లివింగ్ కండిషన్స్ ఇంప్రూవ్ చేయమని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. సో మొత్తం మీద ఇక్కడికి దాదాపుగా ముఖ్యమంత్రి స్వయంగా ఆయన రోడ్ షోలో పార్టిసిపేట్ చేస్తున్నారు, కేటీఆర్ రోడ్ షోలో పార్టిసిపేట్ చేస్తున్నారు, పెద్ద పెద్ద నాయకులంతా కూడా వస్తున్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా 80% అంతా కూడా బస్తీ వాసులే, ముఖ్యంగా సాధారణ మధ్య తరగతికి సంబంధించినటువంటి ఓటర్లే ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. సో దాదాపుగా 10 ఏళ్ళు బీఆర్ఎస్ ఉంది, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉంది. సో మూడు సార్లు సిట్టింగ్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ సంబంధించిన క్యాండిడేట్ ఉన్నారు. సో ఈసారి ఎలక్షన్స్ చూస్తే మీకు ఎట్లా ఏమనిపిస్తుంది? సో ఎట్లాంటి వాతావరణం కనిపిస్తుంది ఇక్కడ? కొంచెం కన్ఫ్యూజింగ్ ఉందండి, ఫ్రాంక్లీ వెరీ కన్ఫ్యూజింగ్. ఎందుకంటే కన్ఫ్యూజింగ్ గా ఉందని చెప్తున్నారా? నిజంగా ఇక్కడ వచ్చే నాయకులను కన్ఫ్యూజ్ చేస్తున్నారా మీరు మనసులో? నేను కన్ఫ్యూజ్ చేయట్లేదండి, బట్ వీఆర్ గెటింగ్ కన్ఫ్యూజ్డ్. ఎందుకంటే మీరు బస్తీ వాసులు అంటున్నారు. బస్తీ వాసులు కాదు, మేము 60-70 లక్షలు పెట్టి కొన్న ప్లాట్లలో కూడా వీఆర్ లివింగ్ ఇన్ ఎ వెరీ బ్యాడ్. ఓవరాల్ గా జూబ్లీహిల్స్ అంటే ఒక రిచెస్ట్ కాన్స్టిట్యున్సీ అని చెప్పేసి అంటున్నారు. పేరు చూస్తాగానే ఇది అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో సో సినీ ప్రముఖులు, చాలా రిచ్ పీపుల్ ఉంటారని చెప్పేసి అనుకుంటుంటారు. సో మీరు ఇక్కడ ఉంటారు కాబట్టి సో మీకు ఎట్లా అనిపిస్తుంటుంది ఇక్కడ వాతావరణం చూస్తే? చెప్పడానికి రిచ్ కాలనీ అన్నారు కానీ కనీసం స్ట్రీట్ లైట్లు లేవు, ఎక్కడా లేవు స్ట్రీట్ లైట్లు. మరి డబ్బులు లేక తీసేసిందో ఏంటో అర్థం కాదు. ఛాన్సాలు కంప్లైంట్ కూడా చేసాము, ఈ రోజు వరకు దాన్ని రిపేర్ చేయించలేదు. అండ్ ఈ పార్క్ మెయిన్ డంపింగ్ యార్డ్ మాకు ప్రాబ్లం అవుతుంది. మేము యాక్చువల్గా టోటల్ రౌండ్ కొడితే 1 కిలోమీటర్ అవుతుంది, అట్లాంటి ½ కిలోమీటర్కి రిటర్న్ వెళ్ళిపోతున్నాం మేము ఈ వాసన భరించలేక. సో మెయిన్ డంపింగ్ యార్డ్ని తీయాలని చాలా రోజుల నుంచి మేము ఫైట్ చేస్తాం కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. సో మొత్తం మీద ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ప్రధానంగా ఇక్కడ డంపింగ్ యార్డ్ సమస్య. సో ఇక్కడ మన ప్రస్తుతం ఉన్నటువంటి కృష్ణకాంత్ పార్క్ పక్కనే సో రామ్కి వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఒక డంపింగ్ యార్డ్ ఉంది. సో ఈ డంపింగ్ యార్డ్ వల్ల ఇక్కడ ఉన్నటువంటి చాలా కాలనీస్ అంతా కూడా సో దుర్గంధంతో పాటుగా అనేక సమస్యలను కూడా వీళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఈ ఉప ఎన్నిక సందర్భంగా ఇక్కడికి వచ్చేటువంటి నాయకుల ముందర ప్రధానంగా ఇదే సమస్యని వీళ్ళంతా కూడా